హలో అందరికీ. ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో, చాలా చాలా బిజీ అయిపోతుంది పిల్లలతో అండ్ అన్నీ. సో, ఈ దీపావళి మీ అందరికీ కొత్త వెలుగుల్ని తెచ్చిపెట్టిందనే అనుకుంటున్నాను. సో, మేము కూడా ఇంకా దివాళీ అంటే బ్యాక్ రోజ్ ధన్‌తెరస్ ఉంటది కదా! ఆ రోజు షాపింగ్ చేసేసి అండ్ జాయ్ లుకాస్ వాళ్ళు దివాళీ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారనమాట. సో, సిల్వర్ తీసుకుంటే మంచిదని ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను కదా! అమ్మ తీసుకుంది. నెక్స్ట్ డే నరక చతుర్దశి మార్నింగే ఆయిల్ రాసేసి పిల్లలకి అభ్యంగన స్నానం చేపించి అండ్ ఈవినింగ్ స్టార్టెడ్ పూజా టైం అనమాట. ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ టైం ఏంటంటే వాళ్ళ తాత క్రాకర్స్ తీసుకురావడం, కొత్త బట్టలు వేసుకోవడం అండ్ ఇంకా మేమందరూ కూడా బాగా రెడీ అయిపోయి పూజ అంతా చేసుకుని ఇంకా దీపాలు వెలిగించుకుంటున్నాం అనమాట. అంటే ఈరోజు ఈ వీడియో తీసుకున్నప్పుడు నరక చతుర్దశి అంటే ఆ రోజు శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాన్ని రక్షించిన విజయాన్ని స్మరించుకుంటారు. దీనిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకంగా కూడా భావిస్తారు. ఇది దీపావళి పండుగలో రెండవ రోజు. ఇక్కడ ముగ్గు నేనే వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, నేనైతే అంత ఎక్స్పర్ట్ని కాదు. ఇక్కడ చూసిందైతే అమ్మ వేసింది. సో, ఈ మధ్యనే అలా అలా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంటి గుమ్మం ముందర ఇది చూసారు కదా ఆల్రెడీ హోమ్ టూర్ అనేది. సో, గుమ్మం ముందర ఇలా డెకరేట్ చేసుకున్నాం అనమాట. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా! సో, ఇంకా ఇంటి లోపలికి ఎంటర్ అయితే హాల్లో మిడిల్‌లో ఇలా పూలతో డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు కాబట్టి అమ్మ ఇలా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకుని నైవేద్యాలన్నీ పెట్టుకుని లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి సో లోటస్ సీడ్స్ కానీ అవన్నీ పెట్టుకుని అక్కడ డెకరేట్ చేసుకుందనమాట. ఇంకా దేవుడి గదిలో ఏమో లక్ష్మీ కుబేరుడు అండ్ వెంకటేశ్వర స్వామి పెట్టుకుని పూజ చేసుకుని బయటంతా అండ్ ఇప్పుడు చూస్తున్నది మా పక్కన ఉన్న అక్క వాళ్ళ ఇల్లు. సో, బయటంతా ఇలా డెకరేట్ చేసుకున్నాం అనమాట. సో, అపార్ట్మెంట్లో ఇది ఫస్ట్ దీపావళి అనమాట మేము సెలబ్రేట్ చేసుకుంటున్నది. ఎప్పుడు సొంతింట్లోనే నాకు చాలా బాగా గుర్తుంది. మా నాన్న పైనుండి కింద దాకా లైట్స్ వేసి సో, ఆ సెలబ్రేషన్ అలా చేసుకుని ఇదేదో కొత్తగా అనిపించింది. సో, ఇంకా తాత మనవళ్ళు కూర్చుని ఇంకా క్రాకర్స్ బయటికి తీశారు. మా డ్యాడీ అస్సలు కన్విన్స్ అవ్వట్లేదు. మా చిన్నోడికి అస్సలు భయం లేదు. అంటే మా పెద్దోడికి కూడా భయం లేదు. మా డ్యాడీ అంటున్నాడు అక్కడికెళ్ళి లాస్ట్ వ్లాగ్‌లో చూసే ఉంటారు కదా! అక్కడికెళ్ళి పామునే పట్టుకున్నావు నువ్వు క్రాకర్స్‌కి భయపడుతున్నావారా అంటున్నాడు మా డ్యాడీ. అస్సలు కన్విన్స్ అవ్వట్లేదు. లేదు నువ్వు కూర్చో ఒక్కటి పట్టుకో చేత్తో ఏం కాదు నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్తున్నాడనమాట. యూజువల్లీ దివాళీ అంటే మా డ్యాడీకి ఫేవరెట్ ఫెస్టివల్స్. అస్సలు ఇంకా క్రాకర్స్ కొంటాడంటే ఇంకా ఎక్కలేనంత కొనేస్తాడనమాట. సో, ఇంక మా డ్యాడీకి తోడుగా ఇద్దరు రెడీ అయిపోయారు గదా! ఇంకా. సో, అలా ఇంకా కూర్చుని ఇంటి ముందర క్రాకర్స్ కాల్స్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ సమ్‌హౌ హి కన్విన్స్డ్. అక్కడికి వాడు మా డ్యాడీ చేయి పట్టుకుంటేనే పట్టుకుంటున్నాడు. అండ్ మా అమ్మ కూడా జాయిన్ అయ్యింది. మా మమ్మీకి ఎక్కువ క్రాకర్స్ ఇట్లా కాల్చడం, ఇట్లా పొల్యూషన్ అయన్నీ ఇష్టం ఉండదు. కాకపోతే ఏదో మా డ్యాడీ హ్యాపీనెస్ కోసం అండ్ మా హ్యాపీనెస్ కోసం అలా 2 కూర్చొని కాలుస్తుందన్నమాట. ఆయనేమో ఇంకా కాల్చినవన్నీ ఇంకా పక్కన పడేస్తే ఎవరైనా తొక్కితే ఇబ్బంది కదా అని చెప్పి బకెట్‌లో వాటర్ పెడుతున్నారు. సో, దట్స్ హౌ దే ఎంజాయ్డ్. అంటే చాలా ఇష్టం మా చిన్నోడికైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. అంటే వాడు 9 మంత్స్ ఉన్నప్పుడు కూడా మా డ్యాడీతో కలిసి ఇట్లా కాల్చేవాడనమాట క్రాకర్స్‌ని. సో, వాడి ఫేవరెట్ పార్ట్. సో, మా పెద్దోడిని చూస్తున్నారా అక్కడ ఇంకా భయపడుతూనే ఉన్నాడనమాట వాడు. అండ్ మా మమ్మీ ఫేస్‌లో చూసారా ఆ భయం కొద్దిగా కనిపిస్తది. మా మమ్మీయే భయపడతది యూజువల్‌గా క్రాకర్స్‌కి. సో, దట్స్ హౌ దే ఎంజాయ్డ్ ద డే అన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ వి హ్యావ్ దట్ వన్ ఫ్యామిలీ పిక్ అట్లా ముగ్గు ముందర కూర్చుని దట్ ఫ్యామిలీ పిక్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటామనమాట. సో, వి విల్ సీ ద చేంజెస్ ఏంటి ఎవ్రీ ఇయర్ అనేది. అండ్ ఇంకా అక్కడంతా పూజ చేసేసుకొని అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే అంటే ఇంపార్టెంట్ డే బలిపాడ్యమి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ డే అంటున్నానంటే మా పెద్దోడు పుట్టినరోజు అన్నమాట. అంటే వాడు బలిపాడ్యం పుట్టిందేమో వాడి బర్త్‌డే రేపు. సో, నవంబర్ 7. సో, వాడు పుట్టిన రోజు ఆ ఇయర్‌లో బలిపాడ్యమి ఆ రోజు. సో, ద ఎంటైర్ అంటే వాడు పుట్టాక ఒక 2 అవర్స్‌కి నైట్ గదా! వాడు ఆల్మోస్ట్ 5 అట్లా పుట్టాడు. అండ్ లైక్ ఎవ్రీవన్ వేర్ సెలబ్రేటింగ్ అలా అనిపించింది ఆ ఫీలింగ్. సో, మాకు బలిపాడ్యమి అండ్ దీపావళి ఎందుకు నాకు ఎక్కువ స్పెషల్ అంటానంటే నాకు యూజువల్‌గా చాలా ఇష్టం. అండ్ వాడొచ్చాక
దిస్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. అండ్ ఇక్కడ అమ్మ ఇంకా కార్లకి అండ్ టూ వీలర్స్ ఉన్నాయి కదా, దసరాకి మేము పూజ చేసుకోలేదు ఎందుకని చెప్పాను కదా, అమ్మకి సెన్సస్ వేశారు కాబట్టి ఇంకా చాలా బిజీ అయిపోయింది. సో అమ్మ లేకుండా మేమేం చేసుకోవడం, ఏదైనా సరే కలిసే చేసుకుంటాం కాబట్టి. సో ఇంకా అమ్మ ఇప్పుడు దివాళీ అప్పుడు ఎవరైతే దసరా అప్పుడు వాహనాలకి పూజలు చేసుకోలేదో ఇప్పుడు చేసుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. మా డాడీ ప్రతి ఒక్క బండికి ఇంకా దిష్టి తీస్తున్నాడు. యూజువలీ మా పిల్లలకి ఈ రిచువల్స్ అంట, ఇట్లా వాళ్ళ అమ్మమ్మతో వెళ్ళి ప్రతి దానికి బొట్టు పెట్టడం, ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. అన్నిట్లో వాళ్ళు భాగం పంచుకుంటారు. అంటే నేను చేసేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పి. సో ఫైనలీ ఇంకా పూజ అయితే అయ్యింది ఆల్ వెహికల్స్కి. అండ్ ఇంకా అలా బండి కింద నిమ్మకాయలు పెట్టుంటాం కదా, సో ప్రతి ఒక్క కారు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కార్ అండ్ టూ వీలర్స్ యూజువల్గా అయితే అన్నీ ఒకే చోట ఆపేసి ఇట్లా బైక్ అన్నీ ఒక చోట ఆపేసి చేసుకునే వాళ్ళం. సో ఈసారి అపార్ట్మెంట్ కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో ఇచ్చారు పార్కింగ్ కాబట్టి ఇంకా అట్లా దూరం దూరం నిలబెట్టే చేసుకోవాల్సి వచ్చింది పూజ. అండ్ ఈ బండి అయితే మీకు గుర్తుంటుంది కదా, మా నాన్న నాకు ఫస్ట్ తీసి ఇచ్చిన బండి. సో నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను కాబట్టి సో మళ్ళీ అది వద్దన్న నాన్న నన్ను ఏమనకుండా ఇంకో బండి కొనిచ్చారు. అండ్ ద రియల్ మూమెంట్ స్టార్ట్స్. సో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత బాగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ అపార్ట్మెంట్లో. సో అందరూ కలిసి ఇంకా కిందకు వచ్చేసి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. లాస్ట్ రోజు కదా ఇది. ఇంక లాస్ట్లో మా డాడీ కంపల్సరీ 120 షార్ట్స్ అనేది ఖచ్చితంగా 2 or 3 ఖచ్చితంగా వెలిగించాలి. యూజువల్గా ఫెస్టివల్ అంటే మాకు విలేజ్లోనే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే దివాళీ 3 days సొంత ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఊర్లో అలా చేసుకునే వాళ్ళం. సో దిస్ టైమ్ ఇక్కడే చేసుకున్నాము, ఊరు వెళ్ళలేదన్నమాట. సో ఇదైతే కంపల్సరీ మా నాన్న పెట్టాలి. అండ్ మా నాన్న చిన్న పిల్లోడ్లాగా అయిపోతాడనమాట ఈ దివాళీ వచ్చినప్పుడు. సో నాకు చిన్నప్పటి నుండి దివాళీ అంటే మా పెద్దోడు వచ్చాక ఇంకా స్పెషల్, కానీ చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అన్నమాట. సో ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. అంటే నాకు క్రాకర్స్ వెలిగించడం కన్నా కూర్చుని ఆ లైట్స్, ఆ దియాస్ అన్నీ వెలిగించడం సో చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. దీపావళి నా ఫేవరెట్ ఫెస్టివల్. సో మా పెద్దోడు వచ్చాక ఇంకా ఫేవరెట్. అండ్ ఇది అండ్ వినాయక చవితి. సో ఆ దేవుడు మాకు పండగల రోజే, ఒక వినాయక చవితి రోజేమో బాల వినాయకుడిని అండ్ దివాళీ రోజేమో వీడిని పెద్దోడిని ఇచ్చారనమాట. సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ మా స్వామికి. అండ్ ఇంకా చెప్పాను కదా అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఇంకా అక్కడ కూర్చుని మేమంతా కూర్చుని చూస్తున్నాం. నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నా. మా డాడీతో పాటు చూసారా, ఇక్కడ కూడా మా పెద్దోడు భయపడుతున్నాడు. నేను మా చిన్నోడికి అయితే అస్సలు భయం లేదు. అండ్ ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట చూస్తా. మా పెద్దోడి గురించి ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ చూసారా వాడు చెప్పులు కూడా మూసుకుంటున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ధైర్యం ఉంటుంది అన్నారు. అక్కడేమో పెట్ సాంచురీకి వెళ్ళినప్పుడు వాడు స్నేక్ని అస్సలు భయం లేకుండా ముట్టేసుకున్నాడు. నాకైతే వాడు ముట్టుకున్నంతసేపు దాన్ని చూడడానికి కూడా అవ్వలేదు. అండ్ ఇక్కడ క్రాకర్స్ కాల్చడానికేమో భయపడుతున్నాడు. దీంట్లో మా చిన్నోడు ఫుల్ ధైర్యంగా ఉన్నాడు. అండ్ ఇంకా అలా తాత తోడుగా ఇంకా అదే జోష్తో వాడితో ఉన్నాడు కాబట్టి ఇంకా అసలు ఆగట్లేదు అన్నమాట వాడితో. సో ఇక్కడ నైబర్స్ అని చెప్పాను కదా, సో మా పైన ఇంటి వాళ్ళు, మన నైబరింగ్ వాళ్ళు. సో హాయ్ చెప్తుంది అక్క, మీరు కూడా హాయ్ చెప్పేసుకోండి. సో అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి సో అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి ఫెస్టివల్ని. అండ్ దీపావళి యూజువల్గా గర్ల్స్కి చాలా ఇష్టం. అంటే దీపాలు పెట్టుకోవడం కానీ, ముగ్గులు వేసుకోవడం కానీ, చిన్నప్పటి నుండి మనకు అదొక ఇంట్రెస్ట్ కదా. అండ్ ఈ బాయ్స్కి వేరే లెవెల్ ఇష్టం అన్నమాట. అమ్మో, మనకు ఒక రకంగా ఇష్టమైతే వీళ్ళకు ఒక రకంగా ఇష్టం. సో ఇప్పుడు మా డాడీ గురించి అదే చెప్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుండి ఇలాగే కాలుస్తాడంట క్రాకర్స్ని. అండ్ నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది, ఎగ్జాక్ట్గా వీళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారనమాట. సో ఇంకా నా హస్బెండ్ ఇలా ఉండరనమాట. నార్మల్గా అంత కాల్చడము అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వీళ్ళు కాలుస్తుంటే మేము నిలబడి వి వేర్ ఎంజాయింగ్ అనమాట. అండ్ ఈ
చిన్న బాబు ఉన్నాడు కదా, అస్సలు వాడిని ఏ రకంగానూ పట్టలేమన్నమాట. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ ఎ ర్యాప్, ఇంకా దగ్గరకు వచ్చిందనమాట. సో ఇది ఇంకా ఫైనల్లీ ఇది చాలా బాగా నచ్చింది నాకు కూడా. సో ఇంకా ఫైనల్గా ఇంకా మా చిన్నోడు, రా డాడీ నువ్వు కూడా కాల్చు, ఏంటి కాల్చట్లేదు అసలు అంటే వచ్చారనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ డే అండ్ ద వెరీ నెక్స్ట్ డే, అండ్ దిస్ ఈస్ ద వెరీ ఫైనల్ డే ఆఫ్ దివాళీ. మేము 3 days కూడా ఇలానే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట దివాళీని. అండ్ ఇంకా వెంటనే కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది, అంటే ఫైనల్ డే ఆఫ్ దీపావళి రోజే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి కార్తీక మాసం అంటేనే దీపాలు. సో ఇంకా చెప్పాను కదా, హాల్లోకి ఎంటర్ అవ్వగానే బయట ఒకటి లోపల ఒకటి ముగ్గు ఇలా వేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు కలశం పెట్టుకుని అమ్మ పూజ చేసుకుంది లక్ష్మీ అమ్మవారికి. ఆ రోజు రీల్లో విష్ చేసా, అండ్ ఇప్పుడు మళ్ళీ విష్ చేస్తున్నా. ఈ దీపావళి, ఈ ఇయర్ వచ్చిన దీపావళి మీ అందరి లైఫ్స్లోకి అలా వెలుగుని తీసుకురావాలి అండ్ అలా వెలుగుని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు రీల్స్, దీంట్లో ఎలా పూజ చేసుకోవాలి అని చెప్పి. సో అమ్మది ప్రమిళ టాక్స్ అని ఒక ఛానల్ ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్లో. సో యూట్యూబ్ కూడా ఉంది, కానీ ఈ మధ్యన యూట్యూబ్లో ఎక్కువ అప్లోడ్ చేయలేదు కాబట్టి ప్రమిళ టాక్స్ అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో పూజల గురించి అంతా అప్లోడ్ చేస్తున్నాము, చూసేయండి. సో అన్నాను కదా, అలా ఒక ఫ్యామిలీ పిక్ ప్రతి ఇయర్ ముగ్గు ముందర అలా తీసుకుంటాము. అండ్ వీడికి ఇంకా ఆశ తీరిపోలేదు, మా చిన్నోడికి పెద్దోడికి ఇంకా కాల్చాలి తాత అంటనే ఉన్నారు. సో చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుందా, దీపావళి లాస్ట్ రోజు కొన్ని క్రాకర్స్ని తీసుకెళ్ళి దాచుకుంటాం. ఎందుకు, తులసి పూజ వస్తుంది కదా, ఆ రోజు కాల్చుకుందాంలే అని కొన్ని క్రాకర్స్ అయితే దాచేసుకుంటాము. సో ఇంకా నేను అలా దాచిన క్రాకర్స్ కూడా ఇంకా వీళ్ళు ఆ రోజే కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట. మా పెద్దోడు కొద్దిగా ధైర్యం చేశాడు, అది కూడా నాప్కిన్ వేసుకున్నాడు చూసారా, చేతికి నాప్కిన్ వేసుకుని ఇంకా వాడికి ఆ స్పార్కల్స్ అనేది చేతి మీద పడకూడదని ఇంకా అలా కాలుస్తున్నాడు. సో నేను ఇంకా అలా దాచిన క్రాకర్స్ కూడా ఇంక ఈరోజే కొట్టేశారనమాట వీళ్ళు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళిని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్స్లో తెలపండి, నేను కూడా చూస్తాను. ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈ దీపావళి కొత్త వెలుగుల్ని తీసుకురావాలి మీ జీవితంలోకి. దీపావళి రోజు మా జీవితంలోకి వెలుగులా వచ్చిన మా పెద్దోడికి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.